సంఖ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చే రారే వీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. సిగ్నల్ స్ట్రెచ్ చేసావా? వాళ్ళు ఎక్కడున్నారో తెలిసిందా? అడుగుతుంది నిన్నే చారి. సారీ సార్, నెట్వర్క్ కంపెనీ వాళ్ళు కోఆపరేట్ చేయటం లేదు. ఏం చేసినా మినిమం 24 hours పడుతుందండి సార్. షిట్. ఎందుకు సార్ అంత టెన్షన్ అవుతున్నారు? స్వరూప మేడం ఎంత ట్రై చేసినా నిత్య మేడంని మీ నుంచి దూరం చేయలేరు. చారి, ఈ పెళ్ళి ఆగితే నాకు దూరం అయ్యేది నిత్య కాదు, నెంబర్ 1 ప్లేస్. మనుషుల్ని దగ్గర చేసుకోవటం నా గోల్ కాదు, టాప్కి రీచ్ అవటమే నా టార్గెట్. అది ఆల్మోస్ట్ అయిపోయినట్టే సార్. చీరాల్లో స్వరూప మేడం ఎన్ని జిమ్మిక్కులు చేసినా నిత్య మేడం మిమ్మల్ని నమ్మారు. నిత్య నన్ను నమ్మడం అంటే స్వరూప శ్రీనివాస్ ఓడిపోయిందని అర్థం. ఆమె ఓడిపోతే మీరు గెలిచినట్టే కదా సార్? అదే ప్రాబ్లం చారి. స్వరూప గారు ఓడిపోతే మీకు ప్రాబ్లం ఏంటి సార్? ఎప్పుడు ఓడనివాడు ఒక్కసారి గెలిస్తే ఎంత ఎక్సైట్ అవుతాడో, ఎన్నడూ ఓడనివాడు ఒక్కసారి ఓడిపోతే అంతకు మించి డిసప్పాయింట్ అవుతాడు. తోక తొక్కిన పాము ఎంత వేగంగా రియాక్ట్ అవుతుందో, ఓడినవాడి మెదడు అంతకు 10ంతల వేగంతో పాదరసంలా పనిచేస్తుంది. స్వరూప శ్రీనివాస్ అంతకంటే ఎక్కువ. ఆ వేగాన్ని ఊహించటం కష్టం. అదేంటి సార్ అలా అంటారు? మనోవేగం లాంటి మీ వేగం ముందు ఎంతటి వేగమైనా తక్కువే. తప్పుచారి. మనం గొప్పే కావచ్చు, కానీ మనకంటే గొప్ప ఏదీ లేదనుకోవడం ఫూలిష్నెస్. చిన్న పామైనా పెద్ద కర్రతో కొట్టమని చెప్పింది అందుకే. అంటే స్వరూప మేడం ఇంకా ప్లాన్ చేస్తున్నారని మీరు అనుకుంటున్నారా సార్? నీకంటే పెద్దవాడిని చంప మీద కొడితే నీ ఫీలింగ్ ఏంటి చారి? పెద్దవారు కదా అని సరిపెట్టుకుంటాను. మరి చిన్నవాడు కొడితే తిరిగి కొట్టాలనిపిస్తుంది కదా? యాజ్ ఇట్ ఈస్ చారి. నెంబర్ 2 గాడు నెంబర్ 1ని కొడితే తిరిగి కొట్టాలనిపించడం వెరీ వెరీ న్యాచురల్. మరి ఇప్పుడు ఏం చేద్దాం సార్? నిత్య ఈ భూమి మీద ఎక్కడున్నా, ఈ యూనివర్స్లో ఏ ప్లానెట్లో ఉన్నా మనం కనిపెట్టి తీరాలి. హలో, వాట్? ఎప్పుడు జరిగింది? ఎలా జరిగింది? ఇప్పుడు ఎక్కడున్నారు? నేను వస్తున్నాను. సార్ 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 ఏమైంది సార్? వెహికల్ రెడీ చేయి. సార్ నిత్య మేడం ఏమైనా అయింది? డూ వాట్ ఐ సే. సార్
ప్లాన్ అంతా కొలాప్స్ అయింది. నిత్యను చూసిన వీళ్ళకి మంగను కూడా చూపించి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాను. యాక్చువల్లీ వదినా, కొంచెంసేపటి క్రితమేగా జరిగింది. ఈ విషయం మీకెలా తెలిసింది? నాకు తెలియడమేంటి, వీళ్ళకెలా తెలిసిందని నేను కదా అడగాలి. అవునమ్మా, ఈ విషయం ఎవరికీ తెలియకూడదని చెప్పలేదు. జై, నువ్వేమైనా చెప్పావా? లేదు డాడ్. జై, యాక్చువల్లీ అసలు ఏం జరిగిందంటే ఆ విషయం నేనే అడగాలనుకుంటున్నాను. నిత్య అంటే ఈ డ్రెస్లో ఉంది. నిత్యానా? అంటే వీళ్ళు నిత్యని చూడలేదా? ఏంటి ఆవిడ ఏదో టెన్షన్గా ఉన్నట్టు బిహేవ్ చేస్తోంది. ఆవిడేమో కాని దాన్ని చూడు, ఏదో పెళ్లికొచ్చినట్టు గంగిరెత్తులో రెడీ అయ్యి వచ్చింది. వీళ్ళు నిత్యని చూడలేదా? మరెందుకు వీళ్ళు హాస్పిటల్కి వచ్చినట్టు? బామ్మగారికి బీపీ పెరిగి స్ట్రోక్ వచ్చిందమ్మా. ఇందాకే తీసుకొచ్చి అడ్మిట్ చేశాం. ఓ, ఇదా మ్యాటర్. తెలుసండి, అందుకే నేను నిత్య వచ్చాం. మీకెలా తెలుసు? జై కూడా మీకు చెప్పలేదన్నాడు కదా. ఆడపిల్లనిచ్చుకునే ఇంట్లో ఏం జరుగుతుందో మాకు తెలియకుండా ఉంటుందా అండి? అంటే మా ఇంటి మీద నిఘా పెట్టారా? చంద్రిక, పెద్ద సిబిఐ ఆఫీసర్లా ఏంటా ప్రశ్నలు? అవునుదినా, పరామర్శించడానికి వచ్చిన వాళ్ళని ప్రశ్నించడం పద్ధతి కాదు. వాళ్ళు ఎందుకొచ్చారని అడగట్లేదు, ఎలా వచ్చారని అడుగుతున్నాను. ఎలాగోలా బామ్మగారిని చూడటానికి వచ్చారు. ముందు నువ్వు ఆ ప్రశ్నలు ఆపు. ఇప్పుడు బామ్మగారికి ఎలా ఉందండి? లోపల ట్రీట్మెంట్ జరుగుతుంది. డాక్టర్ గారు ఇంకా ఏమీ చెప్పలేదు. డోంట్ వరీ అండి, బామ్మగారికి ఏం కాదు. ఇంతకీ ఏ రూమ్లో ఉన్నారు? ఈ రూమ్లో ఉన్నారు. ఏదో దొంగతనం చేసిన దానిలా దాని మొహం ఏంటమ్మా అలా ఉంది? అదే నాకు అనుమానంగా ఉంది. తల్లి కూతుళ్ళు ఏదో గూడుపుటాన్ని చేస్తున్నట్టున్నారే. నిత్య, 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 జై పిలుస్తున్నాడు. ఏంటిది? జై ఎప్పుడు పిలిచినా నాదస్వరం విన్న నాగుపాము అయ్యేది, ఇప్పుడేంటి మన్ను తిన్న పాములా ఉంది? నీ ఫోన్ ఎక్కడ నిత్య? తన మొబైల్ ఇంట్లోనే ఉంది జై. ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసావు? అంటే ఛార్జింగ్ అయిపోయి ఉంటుంది, చూసుకోలేదు కదా నిత్య? ఓకే, మరి కొత్తగా శారీ కట్టుకోవటం ఏంటి? టెంపుల్కి వెళ్ళొచ్చా? ప్రశ్నలు అక్కడడుగుతుంటే ఆన్సర్లకి అమ్మ సమాధానం చెప్తోందేంటి? నిత్య, నీకో మాట చెప్పాలమ్మా. ఈ చీరలో అచ్చం మా అక్కలా ఉన్నావు. ఇంకా నయం, అమ్మమ్మలా ఉందనలేదు. అవును, మీరు గుడికి కూడా వెళ్తారా? ఏంటా ప్రశ్నలు చంద్రిక? అలవాటుందా అని అడిగానన్నయ్యా. అలాంటి వెధవ ప్రశ్నలు అడిగే అలవాటు మానుకో ముందు. వామ్మో, గొంతు తడారి ఉన్నది ఎడారి అంటే ఇదే. అటు చూస్తే బయట జైగాడ్ ఫ్యామిలీ, ఇటు చూస్తే నిత్య. వాళ్ళు లోపలికి వచ్చినా నిత్యకు మెలకు వచ్చినా రచ్చ రచ్చే.
సిస్టర్, పక్క రూమ్ లో పేషెంట్ ఎప్పుడు డిశ్చార్జ్ అవుతారు? ఇప్పుడే కదండి అడ్మిట్ అయింది, అప్పుడే డిశ్చార్జ్ ఏంటి? ఎందుకు అడుగుతున్నారు? ఏం లేదు సిస్టర్, వాళ్ళు త్వరగా వెళ్ళకపోతే నేను అడ్మిట్ అయ్యేలా ఉన్నాను. 1+1 ఆఫర్ ఉంది, అవ్వండి. అవునులే, మాకు జబ్బులు వస్తే తప్ప మీకు డబ్బులు రావు కదా. ఇంతకీ మా నిత్యకు ఎప్పుడు మెలకు వస్తుంది? డాక్టర్ గారు సజెషన్ ఇచ్చారు కదా, ఇంకో 1 అవర్ పట్టొచ్చు. అలా ఎంతసేపు నిలబడతారు? కూర్చోండి. ఇట్స్ ఓకే అండి. నేను అడిగానన్నయ్య, వద్దన్నారు. గంటలో నిత్య కళ్ళు తెరుస్తుంది. లేచి లేవగానే అమ్మ ఎక్కడా అని అడుగుతుంది. అక్క ఫోనేమో నా దగ్గరుంది. అక్కకి ఈ విషయం ఎలా చెప్పాలో ఏంటో. చా మేడం, మీ అమ్మాయి ఏ రూమ్ లో ఉంది? ఆ రూమ్ లో ఉన్న పేషెంట్ ఎవరో తెలిసిన ఫేస్ లో ఉంది. ఏంటి ఆ రూమ్ వైపే డౌట్ గా చూస్తుంది? అవును, ఆ రూమ్ వైపే చూస్తుందేంటి? నిత్యని చూసిందంటే ఇక అంతే, ప్లాన్ అంతా తలకిందులవుతుంది. చంద్రిక, ఎక్కడికి వెళ్తున్నావు? ఈ రూమ్ లో ఎవరున్నారో చూద్దామని. ఏ రూమ్లో ఎవరుంటే మనకెందుకు అత్తయ్య? పరే వాళ్ళ రూమ్కి వెళ్ళకూడదని మినిమం మేనర్స్ కూడా లేదా? హాస్పిటల్లో పరాయి వాళ్ళంటూ ఎవరు ఉండరు జై, పేషెంట్లే ఉంటారు. పేషెంట్ని చూడటానికి నువ్వేం డాక్టర్వి కాదు. పేషెంట్ని పరామర్శించడానికి డాక్టరే రానవసరం లేదన్నయ్య. అత్తయ్య, మనం వచ్చింది జేజ్ కోసం, తనని చూసుకుంటే చాలు, ఎవరిని పరామర్శించాల్సిన అవసరం లేదు. అది కాదు జై, చంద్రిక, అక్కడ చెప్తుంటే అర్థం కాదా? డాక్టర్, జేజ్కి ఎలా ఉంది? నథింగ్ టు వర్రీ మిస్టర్ జై, వెరీ మైల్డ్ స్ట్రోక్. యాంజియోగ్రామ్ చేశాం. హార్ట్లో ఎలాంటి ప్రాబ్లం లేదు, జస్ట్ బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవడం వల్ల వచ్చింది. ఈ రోజు అబ్జర్వేషన్లో ఉంచి రేపు డిశ్చార్జ్ చేస్తాం. పేషెంట్కి స్పృహ వచ్చింది, వెళ్ళి చూడండి. పదండి. రామ్మ నిత్య, రెండోదిన. జేజీ, ఆర్ యు ఆల్ రైట్? ఇప్పుడు ఎలా ఉంది అమ్మమ్మ? బాగుంది బాబు. గుండ్రాయిలా ఉండేదానివి, గుమ్మ ముందు కొట్టిన గుమ్మడికాయలా పడిపోయావు. మేమంతా ఎంత కంగారు పడ్డామో తెలుసా? ఇదిగో ఇదైతే ఒకటే ఏడుపు, నువ్వెక్కడ పోతావో అని. అవును చేజీ, ఎక్కడ నీ హార్ట్ ఆగుతుందో అని నా హార్ట్ ఆగినంత పనైంది. అవును.
ముసల్దానికి హాస్పిటల్ బెడ్ పైన కూడా వాళ్ళని కలపాలని యావత్ చావలేదు. చస్తే పీడ పోయేది, మనకి దరిద్రం చూసే బాధ తప్పేది. మీ పెళ్లి జరగాలి, సూర్యదేవర వంశం నిలబడాలి. ఇదే నా కోరిక. నా కోరిక నెరవేరే వరకు ఆయుష్నిమ్మని ఆ భగవంతుణ్ణి వేడుకుంటానమ్మా. మీకేం అవ్వదు బామ్మగారు. మీ చుట్టూ ఇంతమంది ఉన్నారు, మిమ్మల్ని ఎలాగైనా కాపాడుకుంటారు. కాపాడుకుంటారు కాదు నిత్య, కాపాడుకుంటాం అనాలి. ఆయన వాళ్ళు ఆసుపత్రిలో ఉంటే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు.